స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామ్మున ఆమేన్. క్రీస్తునాథుని క్షేమముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఏకత్రిత్వ సర్వేశ్వరుని మహోత్సవ వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. త్రిత్వైక దేవుని రహస్యం చాలా గొప్పది. ఇది మన మానవ ఆలోచనలతో అర్థం చేసుకునే అంశం కాదు. ఇది ఒక దైవ రహస్యం. క్రైస్తవులు ఏ ప్రార్థనను ప్రారంభించినా, దివ్య పూజాబలిలో పాల్గొనినా, ఆరాధనలో పాల్గొనినా, లేకపోతే దివ్య సంస్కారాలు ప్రారంభించిన వీటన్నిటిని కూడా పితా పుత్ర పవిత్రాత్మ అనే పదాలతోనే, పేరుతోనే ప్రారంభిస్తాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరు ఈ త్రిత్వం, ఎవరు ఈ త్రిత్వైక దేవుడు అనే అంశానికి మనం వచ్చినట్లయితే, త్రిత్వం లాటిన్ ట్రిని అనే పదము నుంచి వచ్చినది. దీని అర్థం ముగ్గురు అని దీని యొక్క అర్థం. అయితే వీరు వేరు వ్యక్తులు, కానీ వీరి స్వభావము, మహిమ, ప్రభావము, శక్తి ఒకటిగా ఉన్నాయి. అంటే త్రిత్వం అనగా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. త్రిత్వం ఒకరే, దేవుళ్ళు ముగ్గురనే మనం నమ్మడం లేదు. దేవుడు ఒక్కడే, ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నమ్ముతున్నాం. ఒకే దైవిక త్రిత్వంలో వారు మనస్తత్వముతో ఉన్నారని దీని అర్థం. దైవత్వంలో ముగ్గురు దివ్య వ్యక్తులు పాల్పంచుకుంటున్నారని మనము విశ్వసిస్తున్నాం. వారిలో ఒక్కొక్కరు సంపూర్ణముగా దేవుళ్ళు. కుమారుడు ఏమిటో తండ్రి కూడా అదే, తండ్రి ఏమిటో కుమారుడు కూడా అదే, తండ్రి కుమారులు ఏమిటో పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు కూడా అదే. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ అంశాన్ని లాట్రాన్ 4వ మహాసభ క్రీస్తు శకం 1215వ సంవత్సరంలో జరిగిన సభలో ఈ విధంగా చెబుతున్నారు. ముగ్గురు దివ్య వ్యక్తుల్లో ప్రతి దివ్య వ్యక్తి సర్వోన్నత సత్యం, అనగా దివ్య సత్యం, దివ్య నైజం లేదా తత్వం ఒకటేనని వారి యొక్క భావం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య వ్యక్తులు వాస్తవంగా వేరు, ఒకే దేవుడు అక్కడే, ఒంటరివాడి కాదు. తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ అనే ఈ పదాలు కేవలం నామవాచకాలు కావు, దైవ అస్తిత్వాన్ని పంచుకొని ఈ దైవ అస్తిత్వానికి ఆకృతులు కావు. ఈ దివ్య వ్యక్తులు వాస్తవంగా వేరు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి కుమారులు పవిత్రాత్మ కాదు. మూలముతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వారి వేరు వ్యక్తులు. తండ్రి జన్మస్థానం అంటే తండ్రి జన్మస్థానానికి మూలమైతే, కుమారుడు జన్మించినవాడు. పవిత్ర ఆత్మ బయలుదేరి వచ్చి మనలందరినీ నడిపించేవాడని ఈ దివ్య అఖండిత త్రిత్వైత్వం యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఉదాహరణగా చూసినట్లయితే, నారింజ పండులో తొనలు వేరుగా ఉంటాయి, కానీ వాటి స్వభావం, రుచి ఒకటే. ఒకే త్రిత్వైక దేవుడు ఉన్నాడని, మరియు ఆ దేవునిలో పితా పుత్ర పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ఆ దేవునిలో వేరు వ్యక్తులు ఉన్నప్పటికీ స్వభావమందును, బుద్ధి అందును, జ్ఞానమందును, శక్తి అందును ముగ్గురు కూడా సరి సమానులే అని మనం అందరం కూడా సత్యోపదేశ సంక్షేమ తరగతుల్లో నేర్చుకున్నాం. ఉదాహరణకు, సినిమాలో ఒక వ్యక్తి 3 రకాల రోల్స్, పాత్రలను ధరిస్తాడు. మనిషికి జన్మకు మనిషి, రక్షణకు మనిషి యొక్క పవిత్రకు కారణం పితా పుత్ర పవిత్రాత్మని మనం గుర్తించాలి. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి ఈ యొక్క త్రిత్వైత్వం, ఈ యొక్క ట్రినిటీ, త్రిత్వైక సర్వేశ్వరం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే
మనకి మన యొక్క మెదడు అనేది సరిపోదు. ఈ త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించలేదు, చెప్పడం లేదు. మానవులు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఒకసారి పునీత అగస్తిన్ గారు సముద్రపు ఒడ్డున నడుస్తూ ఈ పరిశుద్ధ త్రిత్వైక దేవుని యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అయితే ఇలా తల ఎత్తి చూడగా ఆ దగ్గరలో ఒక బాలుడు ఒక ఆల్చిప్తో ఆ సముద్రములో ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి ఆ సముద్రం ఒడ్డున చిన్న గొయ్యి చేసి ఆ గొయ్యిలో ఈ నీటిని నింపుతున్నాడు. ఈ సంఘటనని చూసినటువంటి పునీత అగస్తిన్ గారు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు బాబు అని అంటే, ఆ చిన్నారి బాలుడు అన్నాడంట, ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఈ ఆల్చిప్తో తీసుకొస్తూ నేను ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క రంధ్రంలో వేసి ఆ సముద్రాన్ని ఖాళీ చేయబోతున్నాను అన్నాడంట. అప్పుడు కొద్దిపాటి నిమిషాలు అగస్తిన్ గారు నవ్వి, ఈ సముద్రములో ఉన్నటువంటి నీటిని అంతటిని ఈ చిన్న గోతులో వేసి నువ్వు ఖాళీ చేస్తావా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు ఆ బాలుడు అన్నాడంట, మరి పెద్ద త్రిత్వమైనటువంటి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడి యొక్క రహస్యాన్ని నీ చిన్నపాటి బుర్రలో పెట్టాలని మీరు అనుకున్నప్పుడు ఈ సముద్రములో నీటిని ఈ గోతులో వేయలేనా, సముద్రాన్ని ఖాళీ చేయలేనా అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యారంట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అప్పుడు పునీత అగస్తిన్ గారికి అర్థమైంది, దేవుడే స్వయాన ఆ చిన్నారి బాలు రూపంలో వచ్చి తనకి ఈ రహస్యాన్ని గురించి వివరించాడని. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ త్రిత్వైక దేవుడు ఎలా ఉన్నాడు? పిత ముసలివాడి రూపంలో పెద్ద గెడ్డం వేసుకొని చేతులు సాచినట్టు మనం అందరం కూడా పిక్చర్లు చూస్తుంటాం, ఫోటోలు చూస్తుంటాం. ఇక రెండోది పుత్రుడు, కుమారుడు మనిషి రూపంలో శిలువ మీద మరణించినటువంటి ఆ ఫోటోను మనం చూస్తున్నాం. ఇంకా పవిత్రాత్మ రకరకాల రూపంలో పావురము, గాలి, ధ్వని, అగ్ని, శక్తి రూపాల్లో ఇవన్నీ కూడా కనిపిస్తుంది. మరి త్రిత్వం ఎలా పనిచేస్తారు అనే అంశానికి వచ్చినట్టయితే, వీరు రూపాలు వేరైనా పితాపుత్ర పవిత్రాత్మ ఒకే పనిలో ముగ్గురు వ్యక్తులు కూడా ఉంటారు. ఉదాహరణకు క్రీస్తు జ్ఞానస్నానం పొందుతున్న సమయంలో ఆత్మ పావురు రూపంలో వచ్చారు. ఆ మేఘ మండలం నుంచి ఒక ధ్వనిని విన్నారు, ఒక శబ్దాన్ని, స్వరాన్ని విన్నారు. అది తండ్రి దేవుని యొక్క స్వరం. కుమారుడు జ్ఞానస్నానం పుచ్చుకుంటున్నాడు. అదేవిధంగా మరీ తల్లి గర్భము ధరించినప్పుడు పితదేవుడు దేవదూతను పంపి సందేశాన్ని ఇచ్చాడు. పవిత్రాత్మ దేవుడు శక్తిని నింపి గర్భము ధరించేలా చేశాడు. ఇంకా పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషిగా జన్మించాడు. మరి త్రిత్వైక దేవుడు ఎలా సహాయపడతాడు అనే అంశానికి మనము వచ్చినట్లయితే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అబ్రహాం ఇంట్లో ముగ్గురు వ్యక్తులు వచ్చి భోజనాన్ని భుజించారు. అయితే వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడని చెప్పినటువంటి ఈ ముగ్గురు వ్యక్తి ఎవరో కాదు, పితాపుత్ర పవిత్రాత్మ దేవుళ్ళే. పెళ్లిలో 3 ముళ్ళు వేస్తుంటాం. ఒక్కొక్క ముడి దాని యొక్క అర్థం ఏంటంటే, పిత బంధము, పుత్ర అనుబంధము, పవిత్రాత్మ నిబంధన. అనుక్షణము వీరి జీవితంలో ఈ ముగ్గురు బంధము అనుబంధంగా మార్చుకొని నిబంధన అనే దివ్య సంస్కారంలోనికి వీరు ఇద్దరిని ఒకటిగా చేరుస్తున్నాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏక త్రిత్వైక దేవుని యొక్క 5 లక్షణాలు చూసినట్లయితే, ఆయన స్వయంభుడు, అంటే దేవుడు ఎవరి చేత సృష్టించబడలేదు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, సృష్టికర్త లేరు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14 వచ్చి, నేను ఉన్నవాడును, కుమారుడు క్రీస్తు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అదిలో వాక్కు ఉండిన, వాక్కు దేవుని యొద్ద ఉన్న, వాక్కు దేవుడై ఉండి, చివరికి 14వ వచనంలో మానవుడై మన మధ్యన అవతరించినని మనం వింటున్నాం. రెండో లక్షణం ఏంటంటే శాశ్వతుడు, అన్ని కాలాల్లో ఒకే విధముగా ఉన్నవాడు. కీర్తనల గ్రంథంలో 93వ కీర్తన 2వ వచనం, సదాకాలము నేను ఉన్నవాడని అంటున్నాడు. దర్శన గ్రంథంలో ఈ విధంగా చెప్తున్నారు, 22వ అధ్యాయం 13వ వచనం, నేనే ఆల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంతం అని అంటున్నారు. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే, సర్వశక్తిమంతుడు, అన్నింటినీ తన శక్తితో చేసినవాడు, అన్నింటినీ
చేయ శక్తి గలవాడు. కాబట్టి క్రిస్తు ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడని మనం విశ్వసించాలి. ఇంకా నాలుగో లక్షణం ఏంటంటే సర్వజ్ఞాని. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు సర్వజ్ఞాని అని. ఇంకా ఐదోది సర్వవ్యాప్తి, అంతటా వ్యాపించి ఉన్నారని మనకి సత్యం బోధిస్తూ ఉన్నది. మరి ఈ త్రిత్వైక దేవుడు ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. సంబంధం లేకుండా వీరు లేరు. ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ అంశాన్ని గురించి సిరియాపురి సీమోను గారు పితాపుత్ర పవిత్ర ఆత్మను ఈ విధంగా పోల్స్తూ మనకి వివరిస్తున్నారు. తండ్రి, క్రీస్తు ప్రభు, పవిత్రాత్మ. తండ్రి గృహం అయితే క్రీస్తు ప్రభు తలుపు అంట, పవిత్ర ఆత్మ తాళపు చెవి. తండ్రి వేరైతే క్రీస్తు ప్రభు చెట్టు, పవిత్ర ఆత్మ ఫలము. తండ్రి సూర్యుడైతే క్రీస్తు ప్రభు కిరణము, పవిత్ర ఆత్మ కాంతి అని మన అందరం కూడా వివరించడం చూస్తున్నాం. ఇంకను ఈ సిరియాపురి సీమోన్ గారు ఈ విధంగా చెప్తున్నారు. తండ్రి దేవుడు జలధార అయితే క్రీస్తు ప్రభు నది, పవిత్ర ఆత్మ త్రాగునీరంట. తండ్రి దేవుడు దీపం అయితే క్రీస్తు ప్రభు దీప కాంతి, ఆ కాంతిని వెలిగించేవాడు పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు. మనందరికీ కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తెలియని తిరుసభ సత్యోపదేశ సంక్షేమం ద్వారా సర్వేశ్వరుని ఏకత్రిత్వ సర్వేశ్వరు యొక్క ముఖ్య లక్షణాల గురించి మనందరూ కూడా బోధించడం మనం చూస్తున్నాం. చిన్నతనంలో ఈ యొక్క తరగతిలో మనం నేర్చుకున్నాం. 6 లక్షణాలను, మనకి ముఖ్య లక్షణాలను బోధించడం మనం చూస్తున్నాం. సర్వేశ్వరు తనంతట తానై ఉన్నారు, ఆరంభము లేక ఉన్నారు, శరీరము లేక ఉన్నారు, మితిలేని సకల మేల స్వభావం కలిగి ఉన్నారు, అంతటా ఉన్నారు, పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నారని మనము విశ్వసిస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం అందరూ కూడా అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఈ ఏకత్రిత్వ సర్వేశ్వరుడు, ఈ త్రిత్వం అనేది ఒక దైవ రహస్యం అని మనం భావించాలి. దైవ రహస్యం మనకి అర్థమయ్యేటట్టు ఉంటుంది, అదే సమయంలో అర్థం కానిదిగా ఉంటుంది. అందుకని ఇట్స్ మిస్టరీ. మిస్టరీ ఈస్ విచ్ ఈస్ నోన్ అండ్ అన్నోన్ అట్ ద సేమ్ టైమ్ అండర్ ద సేమ్ రెస్పెక్ట్ అని అంటారు ఒక వేదాంత పండితుడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు బైబిల్ గ్రంథములు ఏ విధంగానైతే అనేక మందికి సహకరిస్తున్న దీవులను వారి మీద కుమ్మరించాడు, మన మీద కూడా ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు విశ్వసించి ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి విశ్వాసంతో ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనకు తోడ్పడతాడు. తన యొక్క మేలుల ద్వారా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ మన జీవితాలు కూడా క్రీస్తునకు సాక్షులుగా వెలుగును ప్రసాదించే కుటుంబాలుగా, వ్యక్తిగత జీవితాలుగా మనందరం మార్చడానికి ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు ఎంతగానో సహకరిస్తాడు, ఉపయోగపడతాడని భావించి ఈ యొక్క రహస్యాన్ని విశ్వసించి దేవుని యొక్క దీవెనలు పొందడానికి ఈ దివ్య పూజాబలిలో ప్రయత్నించుదాం.